ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేసావమ్మా? ఉప్మారా, నే పెళ్ళానికి ఉప్మా చేస్తే నచ్చలేదంట, తిన్నంటుంది. నచ్చింది పెడితే ఎలా తింటుందమ్మా? ఏటనియా వదినికి సపోర్టా? చెయ్యి చెయ్యి. నువ్వు ఆగవే. ఇదిగో నీకోసం ఇడ్లీ తీసుకొచ్చాను. తినమ్మా తిను. ఇడ్లీలకి ఫ్యాన్లకి ఈడు సొమ్మంతా అయిపోయేటట్టున్నది. తిను. ఇదిగో. నాకు 2 చాలు. అయితే మిగతా 2 నేను తినేస్తాను. నువ్వు తినమ్మా, ఈడు ఉప్మా తింటాడు. తినరా. ఇడ్లీ ఉప్మా ఎంత బాగుంటుందో. తిను. అబ్బబ్బబ్బబ్బా, ఏమైంది? యాక్చువల్లీ నాకు ఆకలిగా లేదు. తర్వాత ఫోన్ చేస్తానని మంగతో చెప్తే వినకుండా తీసుకొచ్చింది. ఆ ఫుడ్ విషయంలో నన్ను ఫోర్స్ చేయకండి. నాకు ఆకలేస్తే నేనే అడిగి తింటాను. మీరు చేయండి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అంతేనా? లేకపోతే ఇక్కడ ఉండడం మీకు నచ్చట్లేదా? అదేం లేదు, ఆకలిగా లేదంతే. ఒకవేళ ఇక్కడ వంటలు నచ్చకపోయినా నేను చేసేదేముంది, అడ్జస్ట్ చేసుకోవడం తప్ప. నా గురించి ఏం ఆలోచించకుండా మీరు చేయండి. అరే రే రే రే, తులసికోట కాడ కడిగేస్తుందిరా. ఏటో ఎవ్వరం తేడాగానే ఉన్నది. వీళ్ళ హ్యాబిట్స్ చూస్తుంటే మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. నేనొక్క రోజు కూడా ఉండలేనని నాకు అర్థం అవుతుంది. అన్ని చదివినట్టేగా? చిన్నోడా పెద్దోడా? నాన్నగారు. నాన్నగారు, కార్లు సిద్ధంగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి నాన్నగారు. సరే, రాహుకాలం ముగిసింది, ఇక మనం బయలుదేరదాం. అలాగే. నాన్న, మన సింధుజాక్షికి పెళ్ళై ఇంకా 2 రోజులు కూడా పూర్తి కాలేదు. కనీసం తను వెళ్ళిన ఇల్లు ఎలా ఉంది ఏంటి అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. పాపం సింధు ఫస్ట్ టైం మనందర్నీ విడిచిపెట్టి కొత్త ప్లేస్లో కొత్త మనుషులతో ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మన సింధుజాక్షికి ఈ ఊరు, ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు అలవాటు పడేంత వరకు మనం కూడా ఇక్కడే ఉందాం నాన్న. అందరూ ఉండడానికి కుదరకపోతే నేను మ్యాడీ అయినా 4 రోజులు ఉండొస్తాం. ప్లీజ్ తాతయ్య. 4 రోజుల్లో సింధుజాక్షి ఇక్కడ అలవాటు పడకపోతే 1 నెల రోజులుంటారా? అప్పటికీ అలవాటు పడకపోతే 4 నెలలుంటారా? సింధుజాక్షి ఇక్కడ వాళ్లతో అలవాటు పడాలి అంటే మనం ఇక్కడ ఉండకూడదు. ప్రతి చిన్న విషయానికి మనమే ఎదురవుతుంటే ఇంకా వాళ్లతో ఎలా అలవాటు పడుతుంది? సింధుజాక్షి గురించి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మనం ఇక్కడి నుంచి వెళ్లడం వల్ల సింధుజాక్షికి మంచే జరుగుతుంది గాని చెడు జరగదు. ఇంకా బయలుదేరండి. అది కాదు నాన్నా. ఇందిరా, పద వెళ్దాం. మనకున్న ఫైనల్ ఛాన్స్ కూడా మిస్ అయిపోయిందన్నయ్య. ఇంకా అక్కని తప్పించడం ఇంపాసిబుల్. దారులన్నీ క్లోజ్ అయిపోయాయి అన్నయ్య. ఇక అక్కని ఆ అమ్మవారే కాపాడాలి. వస్తున్నారా? పదండి. రండి. నమస్కారం. నమస్కారం పెద్దయ్య. నమస్కారం. ఏటి పెద్దయ్యా,
అందరూ యాడికో వెళ్తున్నట్టున్నారు. పెళ్ళైపోయింది కదమ్మా శ్రీలక్ష్మి, అందుకే పట్నం వెళ్ళిపోతున్నాం. నాతో చెప్పకుండా పట్నానికి వెళ్ళిపోతున్నారా? ఎల్లే ముందు ఈ లక్ష్మి ఓ పాలి కూడా మీకు గుర్తుకు రాలేదా? అవేం మాటలమ్మా, అసలు నిన్ను మర్చిపోతేనే కదా నువ్వు మా గుర్తు రావడానికి. అవునమ్మా, వెళ్తూ వెళ్తూ దారిలో మీ ఇంటి దగ్గర ఆగి మిమ్మల్ని పలకరించి వెళదామని అనుకున్నాం. ఇంతలో మీరే వచ్చేశారు. పెద్దయ్య, నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. సొంత మనవరాలి కలలు ఫలించకపోయినా పర్వాలేదు, ఈ ఎర్ర బస్సు కలలు మాత్రం ఫలించాలి. మా అక్క సంతోషం గురించి ఆలోచించరు కానీ ఈ ఎర్ర బస్సు మాత్రం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలంట. ఏంటత్తయ్య ఈ దారుణం. రేపు పొద్దునే మా శ్రీలక్ష్మికి పెళ్లి పెట్టుకున్నాం పెద్దయ్య. అదేంటి కోటేశ్వరరావు, ఉన్నపళంగా శ్రీలక్ష్మికి పెళ్ళా? ఈ విషయం ఇప్పుడా చెప్పేది? ఇట్ట అవుతుందని మేం కూడా అనుకోలేదయ్యా. పెళ్లి కొడుకోళ్ళు అనుకోకుండా రేపే మంచి ముహూర్తం ఉందని ఆ ముహూర్తం దాటిపోతే ఇంకో 6 నెలల వరకు ముహూర్తాలేవీ లేవు, అందుకే ఈ ముహూర్తం ఖాయం చేసేసుకుందామని చెప్పినారు. నాన్న కూడా చేసేదేటీ లేక సరే అనేసినానయ్యా. పొద్దుటి నుంచి పెళ్లి పనుల్లో ఉండిపోయినాం. మీకు ఓ మాట చెప్పి మీ ఆశీర్వాదం కూడా తీసుకుందామని లక్ష్మిని ఇట్ట తీసుకొచ్చానయ్యా. పెద్దయ్య, ఆశీర్వాదం అంటే ఆశీర్వదించడం కాదు. మీరందరూ నా పెళ్లికొచ్చి పెళ్లి మండపంలో ఆశీర్వదించాలా. ఏటాలోచిస్తున్నారు పెద్దయ్యా? కొంపదీసి పెళ్లి వరకు ఉండడం కష్టం అంటారా ఏటి? అంటే అమ్మా అది ఎంత మాట లక్ష్మి. అసలు తాతయ్య గారు అలా ఎందుకంటారు? ఆయన ఆలోచిస్తుంది నీ పెళ్లికి రావాలా వద్దా అని కాదు, నీ పెళ్లి ఎలా చెయ్యాలా అని. అవును లక్ష్మి, మా ఇంట్లో పెళ్ళంటే నువ్వెంత హడావిడి చేసావు. అసలు మాతో ఒక్క పనైనా చేయనిచ్చావా? పెళ్లి బాధ్యత మొత్తం నీదే అన్నట్టు పెళ్లిలో ఎక్కడ చూసినా నువ్వే కనిపించావు. పెళ్లిలో అందరూ నీ గురించే మాట్లాడుకునేలా చేశావు.